భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో గంజాయి ముఠా సభ్యుల గుట్టు రట్టయింది. పట్వారీగూడెం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోతున్న కారును అడ్డగించి తనిఖీ చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భారీగా పట్టుబడింది. దీంతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5 సభ్యుల ముఠాను దమ్మపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల నుంచి 86 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అయితే పట్టుబడిన వారిలో ప్రధాన గంజాయి ట్రాన్స్పోర్టర్గా ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శివకృష్ణ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నారని ఈ కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 3 పరారులో ఉన్నట్లు డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. దమ్మపేట ఎస్ఐ తన సిబ్బందితో పాటు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పాల్మంచ వైపు నుంచి ఒక ఇన్నోవా వెహికల్ వచ్చింది. పోలీస్ వాళ్ళని చూసి స్లో చేస్తూ ఆపినట్టే ఆపి మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని పోలీస్ వాళ్ళు వేగంగా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే కొండగూడి శివకృష్ణ, జయరామన్ మహేష్ కుమార్, కృష్ణమూర్తి మరియప్పన్, రంగస్వామి రంజిత్, రాము వసంత్. ఈ 5 వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది. వెహికల్ చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది. వేరియేషన్ గురించి ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా, గాంజా డిక్కీలో ఉన్నట్టుగా చెప్పారు. వాళ్ళ కన్ఫెషన్ మీద దాని చెక్ చేయడం దాంట్లో ఒక 80 kgs గాంజా దొరికింది.